హాయ్ ఫ్రెండ్స్, మీ అప్పు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది. ఇంట్లోనే ఎంతో ఈజీగా ఫిషెస్ని ఎలా కడగాలో చూపిస్తున్నాను చూడండి. మా ఇంట్లో మా బాబాయ్ ఇలా ఎంతో నీట్గా చాలా హైజెనిక్గా ఫిషెస్ని క్లీన్ చేస్తున్నారు. ఫిష్ని క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలో షార్ట్ కూడా క్రియేట్ చేసి షేర్ చేశానండి. ఆ లింక్ని కూడా యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, కావాలి అనుకుంటే చూడండి. ఈ ఫిష్లో శన అంటారు కదండి, ఫిషెస్ ఎగ్స్, అది కూడా ఉంది అండి. అది కూడా కర్రీలో ఎలా యూజ్ చేయాలి లేదా సపరేట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అప్పుడే చెరువులో పట్టి ప్రాణంతో ఉన్న ఫిషెస్ని తీసుకొచ్చి మన చేతులతో ఇలా హైజెనిక్గా వాష్ చేసి మనం ఇంట్లో కర్రీ వండుకొని ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇలా వాష్ చేసిన ఫిషెస్లో రుచికి తగినంత కారం, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసి మనం చికెన్ ముక్కలకి అయితే ఎలా పట్టిస్తామో అలానే ఫిషెస్కి కూడా పట్టించాలి అండి. కొంచెం వేయించి పొడి చేసిన మెంతులు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. చిన్న లెమన్ సైజ్ చింతపండును వాటర్లో 2 times వాష్ చేసి సోక్ చేయాలి అండి. ఇలా చింతపండు గుజ్జును తీసి ఇలా చేప ముక్కలను మిక్స్ చేసేటప్పుడు కొంచెం వేసి మిక్స్ చేయాలండి. అప్పుడు కర్రీలో ఫిష్ పీస్ అనేది చాలా రుచికరంగా ఉంటుందండి. బౌల్ హీట్ అయ్యాక కర్రీకి తగినంత ఆయిల్ వేసి రుచికి తగినంత గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసి ఆనియన్ స్లైసెస్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి అండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేయాలి అండి. మనం ఆల్రెడీ పీసెస్ని మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా వేసాము, పోపులో కూడా వేయాలండి. వేస్తే కర్రీ ఇంకా చాలా బాగా టేస్టీగా వస్తుందండి. ఇంకో సైడు ఫిష్ పీసెస్ని ఫ్రై చేయడానికి ఇలా ముకుడు హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసి ఫ్రైకి హీట్ చేస్తున్నామండి. ఇలా ఆనియన్ చిల్లీ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేశాక ఇలా బాగా ఫ్రై అయ్యాక ఫిష్ పీసెస్ని కూడా వేసి లైట్గా ఫ్రై చేయాలండి. కానీ గరిట పెట్టి కలపకూడదండి. ఇలా ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా కర్రీ చేపల పులుసు మరుగుతున్నప్పుడు మనం రుచికి తగినంత వేయించి పొడి చేసిన జీలకర్ర, మెంతుల పొడి మరి కొంచెం యాడ్ చేయాలండి. ఇలా కర్రీ ఫ్రై అవుతుండగా మనం కర్రీలోకి సరిపడా చింతపండు గుజ్జును రెడీ చేయాలండి. ఇలా చింతపండు గుజ్జును తీసి మనం ఇలా ఫిష్ పీసెస్ని గరిట పెట్టకుండా కలుపుకోవాలండి. లేదంటే అది ముళ్ళులు పీసెస్ ఫ్లెష్ అదంతా మిక్స్ అయ్యి అంతా టేస్ట్ అంతా కర్రీ అంతా పాడవుతుందండి. ఇలా ఆయిల్ వేయడాక ఫిష్ పీసెస్ని కూడా డీప్ ఫ్రైకి ఇలా వేసామండి. 2 sides మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి అండి. ఫిష్ పీస్ని ఇలా ఫ్రైకి వేయగానే కలపకూడదండి. అలా కాసేపు వాటిని వదిలేయాలి, లేదంటే మసాలా అంతా విడిపోతుంది అండి. కాసేపు అయ్యాక చిన్నగా గరిటెతోటి ఇంకో సైడ్ టర్న్ చేయాలండి. ఇలా ఫిష్ పీసెస్ నార్మల్గా కర్రీలో ఫ్రై అయ్యాక ఇప్పుడు రుచికి తగినంత చింతపండు గుజ్జును యాడ్ చేసి మరీ పుల్లగా అనిపిస్తే తగినన్ని వాటర్ కూడా వేసి మిక్స్ చేసి మరిగించాలండి. కర్రీ ఇలా చేపల పులుసు బాగా మరిగాక ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడు మన చేపల పులుసు రెడీ అండి. ఫ్రై అవుతున్నప్పుడు మనం హాఫ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసి మరి
రుచికి తగినంత ధనియాల పొడి, మెంతి పొడి కూడా వేసి ఫ్రై చేయాలండి. చేపల ఫ్రై కూడా రెడీ అండి. ఇలా చేపల ఫ్రై, చేపల పులుసు ఇలా ఎంతో హెల్తీగా ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇది మా పిన్ని స్టైల్ అండి. మేము అనుకోకుండా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బాబాయ్ చెరువులో పట్టి చేపలను తీసుకొచ్చి ఇలా ఇంట్లోనే క్లీన్ చేసి మా పిండితో వండించాడండి. చాలా రుచికరంగా ఉంది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్.